గండర గండర గండ గండిస్తూ ఉన్నది జనసేన జెండా. మిత్రులారా, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. అతి త్వరలో కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. జన సైనికులంతా కూడా క్రమశిక్షణతో నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు మన జనసేన పార్టీలో జాయిన్ అయ్యే కార్యక్రమం మన అధ్యక్షుల గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అందరూ నిశ్శబ్దంగా వీక్షించి వారందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిసారిగా క్రీడారంగంలో రాణించి ఉత్తరాంధ్ర నుంచి క్రికెట్లోనే అత్యున్నత శిఖరాలు అధిరోహించినటువంటి యువ క్రీడాకారుడు గాజువాక వాసి వై వేణుగోపాలరావుని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. పార్టీలో జాయిన్ అవుతున్నారు ఈరోజు అనే విషయం తెలియజేస్తున్నాం. కోన తాతారావు గారు బీసీ వర్గ నాయకులు, గతంలో బీసీ కార్పొరేషన్లో పనిచేసి అనేక సేవలు అందించినటువంటి కోన తాతారావు గారిని ఆహ్వానిస్తున్నాం. తాతారావు గారితో పాటు ఈటి శ్యామలరావు గారు, వారిని కూడా ప్రవేశించవలసిందిగా కోరుతున్నాం. వీరు కూడా పార్టీలో చేరుతున్నారు అధ్యక్షుల వారి సమక్షంలో. తర్వాత కోన చిన్న 2003లో 2009లో కూడా నేను పోటీ చేయకపోవడానికి ముఖ్య కారణం, నేను ఏదైనా పని చేయాలని దాని ముందు సమస్యలు అవగాహన చేసుకొని పరిస్థితులు అర్థం చేసుకొని నేను ముందుకు వెళ్ళను. ఈరోజు అవి ముందుకు రావడానికి ఎప్పుడు 2003లో అనుకున్నది ఆ అనుభవం తీసుకొని 2009 ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్లో అనుభవాన్ని గడించి 2014 సుస్థిరత కోసం భారతీయ జనతా పార్టీకి టీడీపీకి సపోర్ట్ చేశాం. ఈ రోజున మన సమతుల్యత కోసం, మన సాధికారత కోసం, అభివృద్ధి కోసం ఈ రోజున 2019లో అన్ని స్థానాల్లో మనం పోటీ చేస్తాం. దాంట్లో భాగంగానే
మన నాయకులందరూ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పార్టీలో ప్రతి ఒక్కరికి ఆ మారుమూల ఎక్కడున్నా కానీ నా మనసు మీ దగ్గరే ఉంటుంది. ఈ పార్టీకి, జనసేన పార్టీకి జీవనం మీరే. అంటే మీరు లేకపోతే జనసేన పార్టీ లేదు. నాయకులు ఉండొచ్చు, నాయకులు వెళ్ళిపోవచ్చు, కానీ జనసేన పార్టీ మనది. మీరు లేకపోతే జనసేన పార్టీ లేదు. మీ ఉత్తేజం లేకపోతే జనసేన పార్టీ లేదు. మీ ఉత్సాహం లేకపోతే జనసేన పార్టీ లేదు. మీరు ఇన్ని దశాబ్దాల మీద నాకు ఇంత ప్రేమనిచ్చారు. ఇన్ని సంవత్సరాలు వెన్నుదన్నుగా ఉన్నారు. వచ్చే 25 సంవత్సరాలు నా తుది శ్వాస వరకు, నా ఆఖరి శ్వాస వరకు మీకు వెన్నంటిగా ఉంటాను. మీ సమస్యల కోసం పోరాటం చేస్తాను. అందుకే నాకు ముందు అందరూ రాగానే పదవిని కోరుకుంటారు. నేను పదవి కోరుకునే సమస్యలకు పరిష్కారం వెతికాను. అది మన ఉద్ధానం నుంచి, మన శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టాం. అలాగే చాలా మంది ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో వల్లు తాతారావు గారు కూడా అదే నినాదాలు కాదు, పని చేద్దాం. అరుపులు అరిస్తే మన సీఎంలు అవ్వం. అరుపులు అరిస్తే అధికారంలోకి రాం. పనిచేసే అధికారంలోకి వస్తాం. దగ్గరుండి ఓట్లు వేసే అధికారంలోకి వస్తాం. అప్పుడు మీకు చెప్పిన నిజమవుతుంది. నేను చాలా త్రికరణ శుద్ధిగా, చాలా సహనంతో వచ్చాను రాజకీయాల్లోకి. నాకు చాలా ఓపిక ఎక్కువ. అంటే ఒక్క సినిమా హిట్ కోసం దశాబ్దాలు పైగా వెయిట్ చేసిన వాడిని. ఎక్కడో జానీ ఫెయిల్ అయితే 12 సంవత్సరాలు వెయిట్ చేసిన వాడిని గబ్బర్ సింగ్ విజయం రావడం కోసం. నేను వచ్చింది రాజకీయాల్లోకి ఒక ఎన్నికల కోసం రాలేదు. ఒక తరాన్ని, 2 తరాలను మేల్కొల్పడానికి వచ్చాను రాజకీయాల్లోకి. అలాగే కోన తాతారావు గారు కూడా ఎంతో సహృదయత గల వ్యక్తి. వారి నియోజకవర్గం బాగోగులు కోరుకున్న వ్యక్తి. వారు నాకు చెప్పింది కూడా, నేను సీట్లు ఆశించి రావట్లేదు, ఏం ఆశించి రావట్లేదు, కేవలం మీ మార్గ నిర్దేశకత్వంలో ఆయనలో బాగా నాకు నచ్చిన అంశం, మా మత్స్యకారులకి సరైన ఉపాధి అవకాశాలు లేవు. అక్కడ వెనుకబాటు పడిపోయారు. నేను ఒక చిరుద్యోగిగా ఉండిపోయి ఇంత చేయగలిగా. నాకు మనందరం మీతో కలిసి నడిస్తే, ముఖ్యంగా మనకి గాజువాక పరిస్థితుల్లో ఏ సమస్యలను అండదండలుగా ఉండగలను అని చెప్పారు. నాకు వాళ్ళ బాగా నచ్చింది. నేను టికెట్ ఆశించి రావట్లేదు, పార్టీకి నేను పనిచేయడానికి సిద్ధంగా. నేను జనసేనకు వచ్చేది కూడా నేను ఏ ఆలోచన అయితే ఉన్నానో అదే ఆలోచనతో అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే వేణుగోపాల్ గారు కూడా వచ్చినప్పుడు ఆయన అడిగింది, ఆయన దగ్గరికి వచ్చిన ముందస్తుగా ఆయన స్వతహాగా నేను అంటిస్తాం. బొబ్బిలి నుంచి వచ్చారు ఆయన, వారి కుటుంబీకులు. బొబ్బిలి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు. ఉత్తరాంధ్ర క్రీడాకారులకి నేను అండగా నిలబడాలి. ప్రతి ఒక్కరు కూర్చొని దేవుళ్ళని క్రికెటర్ అయినా, నేషనల్ క్రికెటర్ అయినా కానీ ఉత్తరాంధ్ర క్రీడాకారులకి సరైన రిప్రజెంటేషన్ సరిపోవట్లేదు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.